అనేది ఒక పంచాయతీ చెప్పినా కానీ మాకు ఇప్పుడు ఎవరి మీద కోపం కానీ కుట్రాటలు కానీ ఇవన్నీ లేవండి. మేము ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏ పని చేయాలన్నా పని చేయడానికి మాత్రమే మనం ఉన్నాం, కానీ కక్ష సాధన కోసం మన ఇప్పుడు ఆ టైం లేదు, ఆ ఓపికలు లేవు. వాళ్ళు వచ్చింటే వేరే రకంగా మాట్లాడలేము, కానీ వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ గురించి కూడా నేనేం మాట్లాడాను. కాకపోతే ఊరికి అవసరమైన మహిళా బిల్డింగ్ మాత్రం ఖచ్చితంగా కట్టే తీరుతాం. మేము మాటించడం ఆ రోజు ఎంత కష్టమైనా సరే. నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడినా, ఎంపీడీఓ గారితో మాట్లాడినా, అందరి అధికారుల పర్మిషన్ తీసుకున్నాక మనం అడగట్టినాం. ఎవరేం చేయాలనుకున్నా కానీ దాన్ని ఆపాలంటే వాళ్ళు చట్టపరిధిలో ఆపాలి. సరే, కొంతమంది మహిళలు ఆ రోజు మనకు కూడా సహకరించారు. ఆ బిల్డింగ్ కట్టే తీరుతామండి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అందరికీ పేరు పేరున నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దాన్ని మాకిచ్చి మా గ్రామ పంచాయతీకి మార్చి 6 నుంచి 15 వరకు ఇచ్చారు. మా ప్రణాళిక మా వంతుగా మేము పూర్తి చేసినాం. ఇంకా ఉంది. రోజు అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తున్నాం. మీకేమన్నా ఇబ్బంది ఉన్నా, మీ వరకు ఏదన్నా మీకు చెప్పాలనున్నా అన్నీ చెప్పండి. తర్వాత బయట చెప్పే బదులు ఇక్కడ చెప్తే కూడా అందరికీ తెలుస్తుంది. అందరివి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇక్కడ చెప్తే అందరం పరిష్కరించుకోవచ్చు. మేము చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. మొదటిగా గ్రామంలో ఒక డ్రైనేజ్ పూర్తి చేసినాము. అక్కడ గుడి దగ్గర జోగమ్మ గుడలో డ్రైనేజ్ కూడా క్లీన్ చేయాల్సి ఉంది, అది కూడా క్లీన్ చేయిస్తాం. తండాలో భాష ఇంటి నుంచి మెయిన్ రోడ్ వరకు కొత్త డ్రైనేజీ మాకు శాంక్షన్ అయ్యింది, దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాము. కొన్ని సీసీ రోడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది, మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది కూడా రోడ్లు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం మాకు వచ్చినంత వరకు. మహిళా సంఘం బిల్డింగ్ గురించి ఇప్పటిదాకా అందరు చెప్పిన విధంగా ఎంత అడ్డు వచ్చినా ఏం ఇబ్బంది అయినా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మాకు ఎంత ఇబ్బంది అయినా సరే, కొంచెం టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా పూర్తి చేస్తాం బిల్డింగ్ మొత్తం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు వచ్చినాయి, అవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నాయి, అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా కొత్తగా వచ్చే పథకాలు కూడా అవన్నీ మాకు ఇచ్చినప్పుడు మేము అన్నీ మీ దగ్గర ఏమేమి తీసుకోవాలని అవన్నీ తీసుకొని మీకు పింఛన్లే కానీ రేషన్లే కానీ ఇంకేం అవసరం ఉన్నా అన్నీ మా వంతు సాయంగా మొత్తం పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇంకా మన ఊరిలో అర్హులైన పేదలకు ఇంకా ఈ ఇండ్లు కూడా వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు మన శంకరన్న దయ వలన మొత్తం ఒక జోగమ్మగూడలో 3, ఇక్కడ 2, తండల 2, 3, మొత్తం 6 త్వరలో పూర్తి చేసుకుంటే మేము వచ్చి ఓపెనింగ్ చేస్తాం. శంకరన్నతో కలిసి వచ్చి మీరు తొందరగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ కొంతమందికి 200 యూనిట్లు, కొంతమందికి వస్తలేదు. మ్యాక్సిమం అంతవరకు అందరికీ ఫ్రీగా కరెంట్ బిల్ వస్తుంది. అది కూడా మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. బస్సు ఇంకా అన్ని బస్సుది కూడా ఫ్రీగానే వెళ్తున్నాం కదా. ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్న పనులన్నీ పూర్తి చేసుకున్నాం. మీకేమన్నా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా చెప్పండి, మా వంతు సాయంగా అన్నీ చేస్తాం. ఇబ్బంది మాత్రం పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అక్కడిక్కడ చెప్పుకునే బదులు మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తామంటుంది. థ్యాంక్ యూ మేడం.